నర్సంపేట పట్టణంలోని భవన నిర్మాణ తాపీ వర్కర్ సంఘం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సంఘం ప్రారంభించి దరిదాపు 35 నుంచి 40 సంవత్సరాల క్రితం సంఘం ప్రారంభించబడింది. ఒకప్పుడు డివిజన్ వ్యాప్తంగా కూడా సభ్యులంతా ఈ సంఘంలో ఉండేవారు. కానీ రోజు కార్మికులు పెరుగుతున్నటువంటి పరిస్థితులలో గ్రామ కమిటీలు, మండల కమిటీలు, డివిజన్ కమిటీ, జిల్లా కమిటీలు ఇట్లా కమిటీలు ఏర్పాటు చేయడం వలన నర్సంపేట పట్టణం ఈరోజు పట్టణ కమిటీగా ఏర్పడి ఈ పట్టణ కమిటీ ఎలక్షన్ అనేది గత 8 సంవత్సరాల నుండి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అధ్యక్షుడిగా గెలిచిన అతను తన ప్యానల్ని ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఇది గత 8 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి నర్సంపేట పట్టణంలో ఉంది. అలాగే నిర్మాణ రంగ కార్మికులకు ఎన్నో పోరాటాలు చేసి 1996లో కేంద్ర వెల్ఫేర్ చట్టం ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుండి గత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2009లో తాను పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో భవన నిర్మాణ కార్మికులుగా సిఐటి అనుబంధ సంఘంగా మేము వెళ్ళి మా మద్దతు అంతా కూడా మీకే ఇస్తాము. ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగ కార్మికులకు 96 చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరితే నేను గెలిచిన తర్వాత తప్పకుండా అమలు చేస్తానని చెప్పేసి ఆ వెల్ఫేర్ చట్టాన్ని 2009లో అమలు చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. కానీ ఈరోజు నిర్మాణ రంగ కార్మికులకు ఉన్నటువంటి చట్టం, కేంద్ర చట్టం ఏదైతే ఉందో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 కేంద్ర కార్మిక చట్టాలని ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల వెల్ఫేర్ చట్టం ఏదైతే ఉందో అది నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 9-10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సెస్ ఏదైతే 1% సెస్ వెల్ఫేర్ బోర్డుకు జమ చేయాల్సి ఉందో ఆ జమ చేయాల్సినటువంటి సెస్ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో కానీ అలాగే ప్రభుత్వ ప్రాజెక్టులు కట్టిన దగ్గర కానీ ఎక్కడ కూడా 1% సెస్ వసూలు చేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కావున ఇప్పుడు ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చొరవ చేసుకొని ఈ చట్టానికి నిధులు సమీకరించి కార్మికులకు ఇంకా అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1996 చట్టం ఏదైతే ఉందో దాన్ని పకడ్బందీగా అమలు చేసి కార్మికులకు ఇంకా చట్టంలో ఉన్నటువంటి అనేక స్కీములు, ఇప్పుడు ఇస్తున్నటువంటి స్కీములు ఓన్లీ యాక్సిడెంట్ అయితే 6,30,000 రూపాయలు, న్యాచురల్గా చనిపోతే 1,30,000 రూపాయలు, పెళ్లి కానుక 30,000 రూపాయలు, ప్రసూతి కానుక 30,000 రూపాయలు మాత్రమే అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కేంద్ర కార్మిక చట్టంలో 60 సంవత్సరాలు నిండినటువంటి కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని 96లోనే 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఉంది. అలాగే ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా కార్మికుడు 60 సంవత్సరాలు దాటిన తర్వాత 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే చట్టంలో పనిముట్లు కొన్ని ఇవ్వాలని చెప్పేసి, అలాగే వాళ్ళకు వాహన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, ఇలా అనేక పిల్లల చదువులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా కేంద్ర చట్టంలో పొందుపరిచి ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు ఎక్కడ కూడా వీటన్నిటిని కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మా కార్మికుల పక్షాన మేము ఏదైతే డిమాండ్ ఉందో ఈ డిమాండ్ అన్నింటినీ ఇక ముందు ఇక్కడ ఈ కమిటీ గెలిచిన తర్వాత కూడా కార్మికుల సమస్యలు, పెండింగ్ సమస్యలు కానీ ఇంకా చట్టంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కానీ సాధించుకోవడం కోసం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అది సిఐటి నాయకత్వంలో. ఎందుకంటే ఈ దేశంలో ఈ చట్టం రావడం కోసం 40 సంవత్సరాలుగా సిఐటి పోరాటం చేసి ఈ చట్టాన్ని సాధించింది. కావున కార్మికులంతా ఎల్లవేళలా ఎప్పటికి కూడా సిఐటి వెనకాలే ఉండి ఈ చట్టాన్ని కాపాడుకోవడంతో పాటు చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకునే దాంట్లో కూడా ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు అనంతగిరి రవి, వరంగల్ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి.